బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటనలో ఉన్నారు. ఆవిడ మోడీ గారిని కలవటమే కాదు, ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కూడా కలిశారు. అంటే ఆవిడకి గాంధీలు కూడా కావాలి. షేక్ హసీనా ఆల్ వెదర్ ఫ్రెండ్ టు ఇండియా. అవామీ లీగ్ పార్టీ ఇండియాకి చాలా క్లోజ్. అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఒకసారి చూద్దాం. 1971 బంగ్లాదేశ్ విమోచన జరుగుతున్నప్పుడు అప్పటి లీడర్ షేక్ ముజీబుర్ రెహమాన్ ఇప్పటి షేక్ హసీనా వాళ్ళ తండ్రి గారు అనమాట. షేక్ ముజీబుర్ రెహమాన్కి బంగ్లాదేశ్ విముక్తిలో ధీటుగా నిలిచింది ఇండియా, ముఖ్యంగా ఇందిరాగాంధీ. 2011లో బంగ్లాదేశ్ 40 సంవత్సరాల స్వతంత్ర వేడుకలు జరిగేటప్పుడు ఇండియాకి అంటే ఇందిరాగాంధీ గారికి స్వాధీనత సమ్మనోన అని చెప్పి హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ఇచ్చారనమాట. అది సంబంధం. అయితే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ చాలా స్పెషల్. దానికి ప్రధానమైన కారణం చాలా ఉన్నాయి. ఒక కారణం, ఇండియా షేర్స్ లాంగెస్ట్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. దాదాపు 4096 కిలోమీటర్స్ ఇండియా లాంగెస్ట్ బార్డర్ బంగ్లాదేశ్లో షేర్ చేసుకుంటుంది అనమాట. ఇండియన్ కల్చర్, బంగ్లాదేశీ కల్చర్, ముఖ్యంగా బెంగాలీ కల్చర్ చాలా క్లోజ్గా ఉంటుంది బంగ్లాదేశ్తో. అయితే ఇంకొక ముఖ్యమైన అంశం, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ హైలీ పోరస్. అంటే మీకు తెలుసు, ఇండియా బంగ్లాదేశ్ మధ్య 54 రివర్స్ ఫ్లో, కామన్ రివర్స్ ఉన్నాయి, 54 కామన్ రివర్స్ ఉన్నాయి. సో రివర్స్ జనరల్గా వాటి కోర్స్ మార్చుకుంటూ ఉంటాయి, మియాండర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో అటు బార్డర్ ఇటు బార్డర్ అటు అనేది అంటే మనకి బార్డర్ అనిపిస్తుంది, కానీ అక్కడున్న పల్లెటూళ్ళకి అందరూ ఒకటే అనిపిస్తుంది అనమాట. దాంతో బార్డర్స్ చాలా పోరస్ అనమాట. సో బార్డర్లో స్మగ్లింగ్ కానీ, తర్వాత డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, రెఫ్యూజీస్ కానీ అంటే ఇమిగ్రెంట్స్ కానీ, తర్వాత స్లోగా ఇవి సిరప్ సూప్, ఈవెన్ పెన్సిడాల్ సిరప్ కానీ అవి కూడా ట్రాఫికింగ్ అవుతున్నాయి. ఫేక్ కరెన్సీ కానీ ఒక్కొక్కసారి ఇట్లా రకరకాల ట్రాఫికింగ్ అనమాట ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో. ఇది పెద్ద సమస్య ఇండియా బంగ్లాదేశ్కి. అయితే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్లో బంగ్లాదేశ్ మేజర్ కంప్లైంట్ ఏంటి తెలుసా? ట్రేడ్ డెఫిసిట్ విత్ ఇండియా. అంటే ఇండియా బంగ్లాదేశ్కి ఎక్కువ అమ్ముద్ది, కానీ బంగ్లాదేశ్ నుంచి తక్కువ కొనుక్కుంటుందని. ఇండియా బంగ్లాదేశ్ విషయంలో దే షేర్ మెనీ థింగ్స్ ఇన్ కామన్. సార్క్లో 2 మెంబర్స్, బిమ్స్టెక్లో 2 మెంబర్స్, తర్వాత అనేక అంశాల్లో ఇద్దరిది ఒకటే స్టాండ్ ఉంటుంది అనమాట ఇండియా బంగ్లాదేశ్ మధ్య. అయితే షేక్ హసీనా ఇండియాకి వచ్చినప్పుడు నిన్న ఇండియా యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్లోజెస్ట్ నైబర్ అని వర్ణించారు. చాలా ఇంపార్టెంట్, నాకు చాలా క్లోజ్ నైబర్ అని వర్ణించారనమాట. తర్వాత ఇండియా బంగ్లాదేశ్ విషయంలో 1996లో గంగా వాటర్ అగ్రిమెంట్ జరిగింది. ఆ తర్వాత తీస్తా రివర్ విషయంలో సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇంతవరకు సెటిల్ చేసుకోవాలి. 28 సంవత్సరాల తర్వాత ఇండియా బంగ్లాదేశ్ మధ్య 28 ఇయర్స్ తర్వాత కుషియారా అనే ఒక రివర్ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ జరిగింది. అసలు 28 ఏళ్ళలో చాలా ట్రై చేశారు రకరకాల రివర్స్ సంబంధించి, ముఖ్యంగా తీస్తా రివర్ అవలేదు, కానీ కుషియారా రివర్ వాటర్ సంబంధించి లోయర్ అస్సాంలో కొంత వాటర్ వెళ్ళేటట్టు, బంగ్లాదేశ్లో సిల్హెట్లో కొంత వాటర్ వెళ్ళేటట్టు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది పాత్ బ్రేకింగ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. తర్వాత మోడీ గారు, షేక్ హసీనా చాలా ప్రాంతీయ గ్లోబల్ ఇష్యూస్ డిస్కస్ చేసుకున్నారు. దాంతోపాటు బంగ్లాదేశ్లో రాంపాల్ అని చెప్పి ఒక థర్మల్ పవర్ ప్లాంట్, కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటుంది కదా, అది ఇండియా సపోర్ట్ చేస్తుంది అనమాట. 1320 మెగావాట్స్. దీన్ని ఇద్దరు కలిసి ఇనాగ్రేట్ చేశారు మన మోడీ గారు, షేక్ హసీనా గారు. దాని తర్వాత 7 అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నారు. వాటర్ రిసోర్స్ సంబంధించి రైల్వేస్లో 2 అగ్రిమెంట్స్, జ్యుడిషియరీకి సంబంధించిన అగ్రిమెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేట్ సంబంధించిన అగ్రిమెంట్స్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అగ్రిమెంట్స్, తర్వాత మీడియాకి అంటే ప్రసార్ భారతి అండ్ బంగ్లాదేశ్ టెలివిజన్ కోఆపరేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన అగ్రిమెంట్స్. దాంతోపాటు కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అన్వీల్ చేశారు. ఇంతకుముందు చెప్పా కదా, రాంపాల్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత రూప్షా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి 5.13 కిలోమీటర్స్ బ్రిడ్జ్ అనమాట, రైల్ బ్రిడ్జ్. ఇది కుల్నా మంగ్లా పోర్ట్ని కనెక్ట్ చేస్తుంది. తర్వాత రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని అన్వీల్ చేయడం జరిగింది, అంటే కొన్ని అనుకోవడం జరిగింది అనమాట. సో ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్నాయి. అయితే ఇండియా బంగ్లాదేశ్ సంబంధాల్లో కొన్ని అంశాలు మాత్రం ఇప్పటికీ ఇరిటెంట్స్గా ఉన్నాయి. ఒకటి రివర్ వాటర్ షేరింగ్, రెండోది బార్డర్స్. ఇప్పటికీ కూడా బార్డర్స్ విషయంలో పోరస్ అని చెప్పి ఎక్కువ అనుకుంటుంటారు. తర్వాత మనకు తెలుసు కదా, అస్సాంకి ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి మైగ్రెంట్స్ వచ్చారు, అది కూడా కొంత అప్పుడప్పుడు ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంటుంది. ఆ తర్వాత చైనా కొన్ని సందర్భాల్లో బంగ్లాదేశ్ సంబంధించిన అంశాల్లో క్లోజ్గా ఉండి బంగ్లాదేశ్ని కొంచెం ఇండియా నుంచి పక్కకు లాటానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. రకరకాల అంశాలు ఇండియా బంగ్లాదేశ్ మధ్య. ఓవరాల్గా షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ పీక్లో ఉంటాయి. ఖలీదా జియా గవర్నమెంట్ వస్తే
అంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వస్తే మాత్రం అవి లోయెస్ట్ స్టెప్లోకి అయిపోతాయి అనమాట. మొత్తం మీద ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో షేక్ హసీనా రాక ఒక కొత్త నాంది పలికిందని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ నుంచి ఇంతకుముందు ఎక్కువగా ఇండియాకి హిల్సా ఫిష్ ఎక్స్పోర్ట్ అయ్యేది. 2012లో అది బ్యాన్ చేశారు. 19 నుంచి హిల్సా ఫిష్ మళ్ళీ భారతదేశానికి రావడం మొదలైంది. దుర్గా పూజ సందర్భంగా బంగ్లాదేశ్ ఇప్పుడు ఇండియాకి ఎక్కువగా అంటే ముఖ్యంగా బెంగాల్ ఆ ప్రాంతానికి ఎక్కువగా హిల్సా ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అయింది, పంపిస్తుంది కూడా. అదేవిధంగా ఇండియా బంగ్లాదేశ్ సంబంధాల్లో ఇండియా డిఫెన్స్కి మిలిటరీ ఎక్విప్మెంట్కి లైన్ ఆఫ్ క్రెడిట్ $500 million ప్రామిస్ చేసింది. అది పూర్తి స్థాయిలో ఇండియా ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. బంగ్లాదేశ్ తన డిఫెన్స్ టెక్నాలజీని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ని, వెపన్స్ని మోడర్నైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. దానికోసం ఇండియా హెల్ప్ బంగ్లాదేశ్ అడుగుతుంది. బంగ్లాదేశ్ తన విష్ లిస్ట్ కూడా ఇండియాకి ఇచ్చింది. ఇవన్నీ కూడా ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో కొత్త ట్రెండ్స్ అని చెప్పొచ్చు.